శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ద్వితీయ స్కందము. శ్రీహరి విరాట్ స్వరూపము. ఈ విరాట్ స్వరూపములో విశ్వము యొక్క భూత, వర్తమాన, భవిష్యత్తులు అన్నీ కనిపిస్తాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, అహంకారము, మహత్తత్వము అనబడు 7 ఆవరణలు మహాండకోశమైన విరాట్ పురుషుని శరీరాన్ని ఆవరించి ఉన్నాయి. ధారణ చేయదగిన విరాట్ పురుషుడు ఆ శరీరములో ప్రకాశిస్తుంటాడు. ఆ మహాత్ముని పాదము క్రింది భాగమే పాతాళము, అతని కాలి మడమ, కాలి పై భాగము రసాతలము, అతని చీలమండలు మహాతలము, పిక్కలు తలాతలము, అతని మోకాళ్ళు సుతలము, అతని తొడలు వితలము అతలము, అతని జగన భాగము మహీతలము, అతని నాభీస్థలము ఆకాశము, అతని వక్షస్థలము నక్షత్రలోకము, అతని మెడ మహర్లోకము, అతని ముఖము జనోలోకము, అతని లలాటము తపోలోకము, అతని శిరస్సు సత్యలోకము, అతని బాహువులు ఇంద్రాది దేవతలు, అతని కర్ణాలు దిక్కులు, అతని శ్రోత్రేంద్రియము శబ్దము, అశ్విని దేవతలు అతని నాసికా రంధ్రాలు, గంధము అతని ఘ్రాణేంద్రియము, అగ్ని అతని నోరు, అతని కండ్లు అంతరిక్షము, అతని చక్షురింద్రియము సూర్యుడు, అతని కనురెప్పలు రేయింబవళ్ళు, అతని భ్రూకృటి బ్రహ్మనివాస స్థలము, అతని దవడలు జలము, అతని జిహ్వేంద్రియము రసము, అతని భాషణములు వేదాలు, అతని నోటిలోని కోరలు యముడు, స్నేహకళలు అతని దంతాలు, జనులకు ఉన్మాదము మోహము కలిగించే మాయా విశేషమే అతని నవ్వులు, అతని కటాక్ష వీక్షణాలే అనంత సృష్టులు, సిగ్గు లోభములు అతని పెదవులు, అతని రొమ్ము ధర్మము, అతని వెన్ను అధర్మము, అతని పురుషాంగము ప్రజాపతి, వృషణాలు మిత్రావరుణులు, అతని ఉదరము సముద్రము, కొండలు అతని ఎముకలు, నదులు అతని నాడులు, చెట్లు రోమాలు, వాయువు అతని ఊపిరి, అంతులేని కాలము అతని వయస్సు, నానాజాతి జీవుల సర్గలయాలే అతని కార్యములు, మేఘములే అతని శిరోజాలు, త్రికాల సంధ్యాలే అతని వస్త్రాలు, అవ్యక్తము ప్రధానము అతని హృదయము, మనస్సే చంద్రుడు, మహత్తత్వము అతని చిత్తము, రుద్రుడు అహంకారము, అశ్వములు ఏనుగులు ఒంటెలు లాంటి జంతువులు అతని గోళ్ళు, పశుమృగాదులు అతని కటి ప్రదేశము, పక్షులు అతని చిత్ర విచిత్ర వాక్శబ్దాలు, మనువు అతని బుద్ధి, పురుషుడు అతని నివాసము, గంధర్వులు విద్యాధరులు చారణులు అప్సరలు అతని షడ్జాదులైన శబ్ద విశేషాలు, ప్రహ్లాదుడు అతని స్మృతి, దైత్యులు దానవులు అతని వీర్యము, బ్రాహ్మణులు అతని ముఖము, క్షత్రియులు అతని భుజములు, వైశ్యులు అతని తొడలు, శూద్రులు అతని పాదములు, వసువులు రుద్రులు మొదలైన దేవతల పేర్లే అతని నామములు, హవిర్భాగములే అతని ద్రవ్యము, యజ్ఞ ప్రయోగములే అతని కర్మలు. ఇటువంటి విశ్వమయుడైన విరాట్ పురుషుని రూపాన్ని మోక్షార్థి అయినవాడు తన మనస్సులో సంధానం చేసుకోవాలి. విశ్వమంతా విష్ణుమయము, విష్ణువు విశ్వమయుడు, ఇందులో సందేహం లేదు. విష్ణుమయము కాని పదార్థం ఈ విశ్వంలో ఒక్క పరమాణు అయినను లేదు. సర్వాంతర్యామి అయిన పరమేశ్వరుడు ప్రాణుల హృదయాలలో ఉంటూ బుద్ధి వ్యాపారాలను తెలుసుకుంటాడు. అతడు సత్స్వరూపుడు, ఆనందస్వరూపుడు, విజ్ఞానమూర్తి. అతనిని సేవించటం ద్వారానే తప్ప ఇతర సేవల వలన ఉన్నతి కైవల్యము సిద్ధించదు, సంసారబంధము వదలదు. రాజా, అజ్ఞాని శబ్దప్రధానమైన వైదిక కర్మకాండలను నిర్వహిస్తూ నిరర్ధకాలైన స్వర్గాది సుఖాలను కాంక్షిస్తూ మోక్షప్రాప్తికి దూరం అవుతాడు. జ్ఞాని మాత్రము శరీర ధారణకు కావలసినంత మాత్రమే విషయాలను స్వీకరిస్తూ ఇతర భోగాలను తృణీకరిస్తాడు.
ఆత్మస్వరూపుడు, నిత్యుడు, సత్యుడు అయిన వాసుదేవుని సేవించి అవిద్యను బాపుకుంటాడు. గోవింద చరణారవింద మకరందమును గ్రోలడానికి విముఖులైన వారు కర్మబంధాల్లో తగులుకుంటారు, యమునిచే హింసింపబడతారు. ఫలాపేక్షతోనూ భోగలాలసతోనూ వైదిక కర్మకాండలు, ఇతర కామ్యకర్మలు చేస్తూ అనేక జన్మలెత్తుతూ జీవుడు అనేక లోకాలను చుట్టి వచ్చిన శాశ్వతమైన ఆనందాన్ని పొందలేక ఆ అన్వేషణలో కర్మ పంకిలంలో ఇంకా కూరుకుని పోతాడు. కానీ జ్ఞాన సంపన్నుడు వైదిక కర్మల జోలికి పోకుండా వేదాంత మార్గాన్ని అనుసరించి వస్తు సంగ్రహము, విషయలోలత్వాలను విడిచి శ్రీహరి యందు చిత్తమును నిలిపి అత్యంతాత్మానందాన్ని పొందుతాడు. పూర్వము ఈ కల్పాదియందు బ్రహ్మదేవుడు పరమేశ్వరుని గురించి ధ్యానము చేసి శ్రీహరి అనుగ్రహముచే సృష్టి రచనకు కావలసిన జ్ఞానాన్ని పొందాడు. రాజా, ధ్యానము చేసే పద్ధతిని తెలుపుతాను. భగవంతుడు జీవుని హృదయ మధ్యస్థ సూక్ష్మ ఆకాశములో ప్రాదేశ మాత్ర దివ్యదేహుడై ఉంటాడు. ఆయనను ఈ విధంగా నిలుపుకొని స్మరించుకోవాలి. చతుర్బాహుడై, శంఖచక్రగదా పద్మహస్తుడై, కోటి మన్మథ సుందరుడై, చంద్రవదనుడై, పద్మదళ నేత్రుడై, పీతాంబరధారి అయి, కౌస్తుభమణిహార నవరత్న ఖచిత కిరీట కుండలధారి అయి, వక్షముపై శ్రీవత్స చిహ్నముతో వైజయంతి వనమాలాధారి అయి, సువర్ణ కంకణ భుజకీర్తులను ధరించి నీ యొక్క వికసించిన హృదయ పద్మ మధ్యస్థ కర్ణికపై నిల్చుని తేనెలొలకు చిరునవ్వు చిందిస్తూ ప్రేమలొలకు ప్రసన్న చూడుకులను సారిస్తూ తన దివ్య అనుగ్రహాశీస్సులను అందుకొనడానికి రమ్మంటూ ఆహ్వానిస్తున్నట్లు మనఃపలకంపై చిత్రించుకోవాలి. ఆ దివ్యమోహనమూర్తిని మరలా మరలా చూస్తూ ఉండాలి. తరువాత ఆ విశ్వరూపుని పాదపద్మాలపై నీ మనస్సును కేంద్రీకరించాలి. క్రమంగా ప్రతి అంగముపైన మనోనేత్రాన్ని కేంద్రీకరించి నిలపాలి. అటు పిమ్మట శ్రీదేవితో కూడిన ఆయన వక్షస్థలంపై దివ్యకాంతులీని ముఖపద్మములపై మనస్సు నిలపాలి. చివరకు ముల్లోకాలను మోహింపచేసే ఆ మందహాసాధరములపై మనస్సును కేంద్రీకరించి ధ్యానం చెయ్యాలి. ఇది ధ్యానము. పూర్తి రూపాన్ని మనస్సులో నిలుపుకోవటం ధారణ అనబడుతుంది. దీనివలన ఇతర భావాలు రావు. బుద్ధి శుద్ధమవుతుంది. ఆభరణాలంకారాలతో కూడి ఉన్న సంపూర్ణ స్వరూపాన్ని ఎడతెగక మనస్సులో దర్శనమగునట్లు ప్రేమతో స్మరించటమే భక్తి. ఇట్లు పరిపూర్ణ భక్తి యోగాన్ని సాధించిన యోగి ప్రారబ్ధ కర్మ నశించగా దేహత్యాగము చేయదలుచుకుని అనువైన కాలము, పవిత్ర ప్రదేశము గురించి వేచి ఉండకుండా సుఖాసీనుడై మనస్సుచే ప్రాణవాయువును నిగ్రహించి బుద్ధిచే మనోవేగాన్ని అరికట్టి బుద్ధిని జీవాత్మలోను, జీవాత్మను శుద్ధాత్మలోను నిలుపుతాడు. శుద్ధాత్మను పరమాత్మలో లీనం చేస్తాడు. పరమశాంతిని పొందినవాడై కర్మత్యాగం చేస్తాడు. ఇది యోగులు శరీరాన్ని విడిచే క్రమం. ముక్తి 2 విధాలు: సద్యోముక్తి, క్రమముక్తి. సద్యోముక్తిని కోరుకొని యోగి పాదమూలంతో మూలాధార చక్రాన్ని నొక్కి ఉంచి ప్రాణవాయువును బిగబట్టి నాభి వద్దనున్న మణిపూరక చక్రానికి తీసుకొని పోతాడు. అక్కడి నుండి హృదయస్థానమందున్న అనాహత చక్రానికి, అక్కడ నుండి వక్షములోనున్న విశుద్ధ చక్రానికి, తాలుమూలాలకి, అక్కడ నుండి భ్రూకృటిలోనున్న అజ్ఞాచక్రానికి ప్రాణవాయువును తరలిస్తాడు. ఆ పైని సప్తద్వారాలైన కండ్లు, చెవులు, నాసికను, నోరును మూసుకొని ఏ కోరికలు, ఆలోచనలు లేనివాడై అర్ధముహూర్త కాలం ఇంద్రియాలతో ఎలాంటి సంపర్కము లేకుండా ప్రాణాలను నిగ్రహిస్తాడు. తరువాత బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని పరబ్రహ్మములో లీనమవుతాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.